ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై గుర్తు తెలియని దుండగులు దాడి ఘటన కలకలం రేపుతోంది. నిన్న రాత్రి జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల సమీపంలో ఆగంతకులు దాడి చేశారు. ఆ సమయంలో వాహనంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేనట్లు పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కారుపై జరిగిన దాడిపై పోలీసులు అలర్ట్ అయ్యారు. దాడికి సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టారు. నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు కంగారు పడవద్దని, తాను సురక్షితంగా ఉన్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఎమ్మెల్యే కారుపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు సంబంధిత పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒక 2 గంటల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఏదైతే నా వాహనం బరింకలపాడు నుంచి జీలిమెల్లి వెళ్తున్నటువంటి వాహనంపై తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. బ్యాక్ సైడు రాయితో కొట్టడం జరిగింది. బ్యాక్ అద్దం మొత్తం కూడా పగిలింది. బై గుడ్ లక్ ఏంటంటే ఆ వాహనంలో నేను లేను. ఏదైతే నాపై దాడి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే దీనిపై ఎవరైతే చేసినటువంటి వ్యక్తుల్ని తప్పకుండా గుర్తించి వారికి శిక్ష పడేలాగా చూస్తాం. అలాగే నియోజకవర్గ రాళ్లు అనుకోకుండా వేశారా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా విసిరారా అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ కూడా ఘటనపై ఆరా తీశారని వెల్లడించారు. ఈరోజు ఇంతకుముందే మనకు వచ్చిన సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దుండగుల దాడి అని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. దాని మీద ఇమీడియట్గా మేము సమాచారం తెలియగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు. ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రింకలపాడు ఊళ్ళో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ ఎవరు మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను